ఇటు చూడు ఎన్ని ఫిషెస్ ఉన్నాయి. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మిసేస్. టైం 11 అలా అయినింది. సో ఎక్కడైనా వెళ్దాము అనేసి అనిపించింది. సడన్గా అయితే ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. మేము ఎక్కడికి వచ్చామంటే ఫస్ట్ ప్లేస్ వచ్చి మధురై శ్రీ శని మహాత్మా టెంపుల్ అంటారు ఇక్కడ. ఈ ప్లేస్ వచ్చి నెల్మంగళ దగ్గర వస్తుంది. ఇక్కడ అందరూ పూజలు చేసుకునేకి వస్తారు అండ్ మనకి కార్ కని పూజ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ మనము నార్మల్ నువ్వులుంట్లు వేస్తాం కదా శని మహాత్మా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, సో ఇక్కడ కానీ మనం వేయచ్చు. సో లోపలికి అయితే కెమెరా అలో లేదు, సో లోపల షూట్ చేయలేదు. సో ఇది అవుట్ సైడ్ వచ్చాక బ్యాక్ సైడ్ మళ్ళీ మనకి 2 టెంపుల్స్ వస్తాయి. సో 2 టెంపుల్స్ దర్శనం చేసుకుని అయితే ఇక్కడ మనము ట్రీకి ఏమైనా ముడుపు కడితే అది జరుగుతుంది అని అంటారు. సో అండ్ ఎస్ మనకి దర్శనం అయితే చాలా బాగా అయింది. నార్మల్గా ఇక్కడ సాటర్డేస్ లేదంటే కొన్ని డేస్ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. మనం చూసుకుని రావాలి, చాలా అవర్స్ వెయిట్ చేయాలి. మేము సమ్ టైమ్స్ అవర్స్ వెయిట్ చేసిన రోజులు కానీ ఉన్నాయి. ఇది నార్మల్ డే కాబట్టి అంత రష్ లేదు. అండ్ ఇక్కడ స్టాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనం బై చేయొచ్చు. అండ్ మనము నువ్వులు లేస్తాం కదా బ్లాక్ కలర్ క్లాత్లో చుట్టి, సో అది కానీ మనకి ఇక్కడ దొరుకుతుంది, మనం బై చేయొచ్చు. అండ్ కార్ పూజ చేయాలంటే కార్ పూజ కానీ చేస్తారు. సో ఆ థింగ్స్ కానీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఎస్ నెక్స్ట్ లొకేషన్కి అయితే మనం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనకి వాటర్ లేక్ లాగా ఉంటుంది, మనం వెళ్ళాలంటే వెళ్ళచ్చు. మనం నెక్స్ట్ లొకేషన్కి ఎక్కడికి వెళ్తామంటే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఎస్ లక్కీ పడుకుని అయితే లేసాడు, ఇంకా అలాగే వెళ్తూ ఉన్నాము. అక్కడి నుంచి మనకి కొంచెం డిస్టెన్స్ వస్తుంది, లాంగ్ డిస్టెన్స్ ఉండదు. సో యాక్చువల్లీ చాలా ప్లేసెస్ అనుకున్నాం. సో ఎన్ని ప్లేసెస్ కవర్ చేసాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఎస్ ఇది మనకి ఎంట్రన్స్ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. మేము ఎలా స్టార్ట్ అయ్యామంటే ఎన్ని ప్లేసెస్కి వెళ్తామో తెలీదు, ఎక్కడ వస్తామో తెలియదు, అండ్ ఎన్ని రోజులని తెలియదు అనేసి స్టార్ట్ అయ్యాము. సో అమ్మ ఫుడ్ అయితే చేయించింది, ఎక్కడ స్టాప్ చేస్తారో ఎలా వెళ్తారో అనేసి. సో అక్కడ ఆకలి అయితే మధ్యలో నిలిపేసి అయితే ఫుడ్ తినేసి స్టార్ట్ అయ్యాం. ఎస్ మనము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ కానీ ఇది ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అని చెప్పొచ్చు. అండ్ లోపల ఇక్కడ కానీ షూట్ చేసేదానికి అవ్వదు, సో అవుట్ సైడ్ మాత్రమే చూపిస్తాను. అండ్ ఉత్త గర్భగుడికి అవ్వదు. అండ్ బ్యాక్ సైడ్ నేను ఇంకొకటి మీకు చూపిస్తాను. సో అది కంపల్సరీ చాలా మంది మిస్ అవుతారు, జస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేస్తారు. సో ఇది బ్యాక్ సైడ్ చాలా మంది మిస్ చేస్తారు వెళ్ళేది. మనం టెంపుల్ నుంచి గర్భగుడి నుంచి బయట వచ్చినాక మళ్ళీ అవుట్ సైడ్ ఇంకొక పక్క వస్తాము. ముందుగా ఈ టెంపుల్ విశేషం చెప్పాలంటే ఇక్కడ కార్తికేయ స్వామి మళ్ళా నరసింహస్వామి కలిసి ఉంటారు. ఈ ప్లేస్ వచ్చి దొడ్బళాపుర దగ్గర వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంకీస్ ఉన్నాయో, చాలా ఉంటాయి మంకీస్ ఇక్కడ. అండ్ ఇక్కడ వెళ్ళామంటే నాగాలు ప్రతిష్టాపన చేస్తారు. అండ్ మనం కానీ చేయించచ్చు, మనం చేయాలని అనుకుంటే. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా కానీ ఉండాలి, చాలా మంకీస్ ఉంటాయి. మన బ్యాగ్స్ కానీ అలో చేయదు ఎత్తుకుని వెళ్ళేదానికి. సో మనం అలాగే వెళ్తే ఫుల్ మన ఇప్పుడు కోటి శివలింగాలకి వెళ్తే శివలింగాలు ఎలా కనిపిస్తాయో ఇక్కడ నాగాలు కానీ అలానే ఉంటాయి, చాలా ఉంటాయి. మనము ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు వెళ్ళి. సో మేమైతే ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి కోనేరు కానీ ఉంది. కోనేరు అంటే మనం కోనేరులో మునగలేము. సో మనం బయట ఉంటే వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు వాటర్ తీసుకుని వచ్చి బయట అయితే మనకి వాటర్ అయితే ఇస్తారు, అప్పుడు మనకి పైన పోసుకోవాలి. సో కోనేరులో అలో చేయరు మనల్ని. ఈ ప్లేస్ మీకు నచ్చిందా అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా, మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. బిగ్ తోట వేసింది కదా, ఇటు చూడు ఎన్ని ఫిషెస్ ఉన్నాయి. ఇడ్రా ఇడికిరా, ఫిష్ చూపిస్తా, బిగ్ ఫిషెస్ ఉన్నాయి.
అండ్ ఈ టెంపుల్ 2 దర్శనం చేసుకోకొద్దికి ఈవినింగ్ అయింది, ఆల్మోస్ట్ ఒక 4:30 అలా అయింది. సో నెక్స్ట్ వచ్చి లేపాక్షికి వెళ్దామనేసి అనుకున్నాం. అండ్ అన్ఫార్చునేట్లీ లేపాక్షి ఐ థింక్ నైట్ అయిపోతే అంత బాగుండదని ఫీల్ అయింది. సో మేము ఏం చేసాము, ఇంకా అక్కడ వెళ్ళి వెయిట్ చేసి మళ్ళీ చూసుకుని వచ్చేది కష్టం అనేసి ఓకే లెట్స్ గో హోమ్ అనేసి డిసైడ్ అయ్యాము. మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చింటే లైక్ చేయండి, అలాగే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్ చాలా స్పెషల్ వ్లాగ్, సో త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.